బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఇది హైట్ అనమాట. ఇప్పుడు షోల్డర్ వచ్చేసరికి ఎంత తీసుకోవాలి, ఆర్మ్ హోల్కి చెస్ట్కి మన బాడీ కొలతలతో తీసుకున్న ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా సరిపోవాలి. బ్రాడ్ ఎంత చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ కంటే ఈ డాట్ అనేది ఇక్కడ నుంచి ఎంత సైజు రావాలి, ఈ డాట్ అనేది ఇక్కడ నుంచి ఎంత రావాలి, ఇక్కడ నుంచి ఎంత ఈ మిడిల్ పాయింట్ చూసారా, ఈ మిడిల్ పాయింట్ ఈ ఉక్స్ పట్టి కాజపట్టి నుంచి ఎంత సైజు రావాలి, ఈ మిడిల్ డాట్ అనేది ఎంత సైజు రావాలి, ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నాను. హాయ్ అందరికీ నమస్కారం, నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే 36.5 సైజ్తో చెస్ట్ సైజ్తో వేస్ట్ వచ్చి 30 ఇంచెస్, బ్లౌజ్ లెంత్ వచ్చి 13.5, బాడీ షోల్డర్ వచ్చేసరికి 15 ఇంచెస్. అంటే ఇది బాడీ కొలతలు అనమాట. నేను ఈరోజు మీకు చెప్తున్నది బాడీ కొలతలతో ఏ విధంగా మనం బ్లౌజ్ అనేది కట్ చేయొచ్చు, ఆ కొలతలకి ఎంత యాడ్ చేయాలి, ఎంత సెట్ చేయాలి. అంటే బాడీ కొలతలు అంటే మనం ఓన్గా మెజర్మెంట్స్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఈ క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే మనం చేసే క్రియేట్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత వాళ్ళు ట్రయల్ చేసుకుంటే ప్రాపర్గా సెట్ అవ్వాలన్నమాట. ఆ విధంగా నేను ఈరోజు ఈ కటింగ్ అనేది నేను చెప్తాను అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ వాచ్. నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తున్నాను. 36.5 ఏమో చెస్ట్, వేస్ట్ వచ్చి 30, వేస్ట్ వచ్చి చెస్ట్, సి అంటే చెస్ట్, డబ్ల్యూ అంటే వేస్ట్ 30, లెంత్ వచ్చి 13.5. ఇది బ్లౌజ్ పొడుగు వచ్చి 13.5 అనమాట. ఈ మెజర్మెంట్ని ఏ విధంగా మనం కట్ చేయాలనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఈ 36, ఈ లెంత్ వచ్చి 13.5, చెస్ట్ వచ్చి 36, వేస్ట్ వచ్చి 30, ఆర్మ్ హోల్ A/H అంటే ఆర్మ్ హోల్ వచ్చి 17.5. ఈ మెజర్మెంట్ ప్రకారంగా మనం షోల్డర్ ఎంత పెట్టాలి, ఆర్మ్ హోల్ సైజు ఎంత దించాలి, ఎంత వేస్ట్ ఎంత, ఇది మొత్తం అనేది నేను ఈ వీడియోలో మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెట్స్ వాచ్. ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు ఈ వీడియో అర్థం కాదు. ఫుల్ వీడియో వాచ్ చేయండి. మీకు 36.5 సైజ్కి ఎంత ఆర్మ్ హోల్ సైజ్ పెట్టాలి అనేది, ఎంత షోల్డర్ పెట్టాలి, ఎంత బ్రాడ్ పెట్టాలి అనేది నేను ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. లెట్స్ వాచ్. ఫస్ట్ మనము 1/2 ఇంచ్ మార్జిన్ స్టిచ్చింగ్లోకి అనమాట. ఇది 1/2 ఇంచ్ అనమాట. ఇది 1/2 ఇంచ్ మార్జిన్. ఇక్కడ నుంచి మెజర్మెంట్ స్టార్ట్ చేయాలి. బ్లౌజ్ లెంత్ వచ్చింది ఎంత, 13.5 కదా. బ్లౌజ్ లెంత్ వచ్చి ఈ 13.5కి మార్కింగ్ చేయండి. అదేవిధంగా 2 టైమ్స్ మార్కింగ్ చేసుకోండి. ఈ 2 టైమ్స్ మార్కింగ్ అనేది ఏంటంటే ఇట్లా మన స్కేల్తో ఒక లైన్ తీసుకుంటాం కదా, ఆ లైన్ అనేది ఇలా స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఎందుకంటే ఒక్కోసారి మనం సింగిల్ మార్క్ చేసుకుంటే కిందికి వెళ్ళొచ్చు, పైకి వెళ్ళొచ్చు. అలా కాకుండా 2 మార్కింగ్స్ చేసుకుంటే కనుక స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సైజు. ఇప్పుడు ఒరిజినల్ షోల్డర్ వచ్చేసి కస్టమర్ది ఎంత వచ్చింది, ఒరిజినల్ షోల్డర్ వచ్చి 15 ఇంచెస్ ఉంది. షోల్డర్ SH అంటే షోల్డర్ 15 ఇంచెస్ వచ్చింది. కస్టమర్కి 15 ఇంచెస్ బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మనం 15 ఇంచెస్ వస్తే 15 ఇంచెస్ పెట్టకూడదు. ఎందుకంటే అంత బ్రాడ్, ఎందుకంటే డీప్ నెక్స్ ఎప్పుడైనా సరే నెక్ డీప్ అయ్యే కొద్దీ షోల్డర్ అనేది యువతలకు వస్తుంది, నెక్ పైకి వెళ్ళే కొద్దీ షోల్డర్ అనేది పెరుగుతుంది అనమాట. అట్లా అందుకోసం అన్నట్టు ఇప్పుడు 15 ఇంచెస్ అంటే 15 ఇంచెస్ అసలు పెట్టుకోవద్దు. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి బ్యాక్ నెక్ వచ్చి BN అంటే బ్యాక్ నెక్ 9.5 ఉండింది అనమాట. 9.5 బ్యాక్ నెక్ వచ్చింది. అయితే బ్యాక్ కొంచెం డీప్ ఉంది కాబట్టి మనం ఈ షోల్డర్ అనేది ఎంత చేయాలనేది చూపిస్తాను. మనం షోల్డర్ వచ్చి 5.5 షోల్డర్ అనేది తీసుకోవాలి. ఇది 36.5 చెస్ట్ వచ్చినప్పుడు, నా బ్యాక్ నెక్ 9.5 డీప్ వచ్చినప్పుడు ఎంత మనం సైజ్ తీసుకోవాలంటే 5.5 అనేది తీసుకోవాలన్నమాట షోల్డర్ సైజు. ఇప్పుడు నెక్ బ్రాడ్ వచ్చి 3/3కి మార్కింగ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు చెస్ట్ సైజు, ఆర్మ్ హోల్ సైజ్ అనమాట ఇది. ఈ ఆర్మ్ హోల్ సైజ్ వచ్చి 6 ఇంచెస్ తీసుకోండి. 6 ఇంచులు, 6 ఇంచెస్. ఈ 6 ఇంచులు కూడా 2 టైమ్స్ మార్కింగ్ చేసేద్దాం. ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసేద్దాం. ఇప్పుడు చెస్ట్ వచ్చి ఎంత ఉంది, 36.5. 36.5ని యాజ్ ఇట్ ఈజ్గా 36.5 అంటే 4 భాగాలు చేయగా 1వ భాగం వచ్చి 9.5. ఓకే, 9.5. ఎందుకంటే ఇందులో కొంచెం అనేది లూజ్ మనం కొంచెం యాడ్ అవుతుంది కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు. ఓకే, 9.5కి మార్కింగ్ చేసేసుకోండి.
వేస్ట్ వచ్చి 30 ఇంచెస్ వచ్చింది కాబట్టి 30 ఇంచెస్ 4 భాగాలు చేసుకుంటే ఒకటో భాగం వచ్చి 7.5. డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని ఈ షోల్డర్ ఈ చెస్ట్ దగ్గర నుంచి వేస్ట్ వరకు స్ట్రైట్గా ఒక మార్కింగ్ స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసేయండి. అలాగే ఎక్స్ట్రా మార్జిన్, ఈ మార్జిన్ అనేది కంపల్సరీగా ఒక 1.5 2 ఇంచ్ తీసుకోండి, అంతకంటే ఎక్కువ వద్దు. ఎందుకంటే ఎక్కువ ఉన్నా కానీ ఆర్మ్ హోల్ దగ్గర ఫోల్డింగ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనము ఈ షోల్డర్ వచ్చి 5.5 ఇంచ్ వచ్చి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ ఇచ్చాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 17.5 ఆర్మ్ హోల్ రౌండ్ రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు 17.5 ఆర్మ్ హోల్ రౌండ్ రావాలన్నప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్గా, అంటే కొంచెం క్రాస్, అంటే అవతలకి మనం ఇక్కడ ఇటు సైడ్ ఉన్నాం కాబట్టి కొంచెం అవతలకి లైట్గా క్రాస్ తీసుకోండి. ఈ విధంగా క్రాస్ తీసుకొని ఒక 1.3 1.5 అనేది ఈ కార్నర్ నుంచి ఇక్కడ వరకు ఒక టిక్ చేసేసుకోండి. ఓకే అంటే ఒక మార్క్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక రౌండ్ షేప్ని, ఇక్కడ నుంచి ఇలాగ రౌండ్ షేపు ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది చిన్న టిక్స్ పెట్టేసుకొని ఒక్కసారి మనం చెక్ చేసుకోండి 17.5 వస్తుందా లేదా అనేసి. చూసారు కదా, ఎగ్జాక్ట్గా 17.5 అంటే 9 వచ్చేసింది. 17.5 ఎగ్జాక్ట్గా వచ్చింది. అంటే ఈ 1.3 అనేది మనం కరెక్ట్గా ఏ దానికైనా సరే 1.3 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 1.3 నుంచి మనం తీసుకున్న ఆర్మ్ హోల్ అనేది ఎగ్జాక్ట్గా రావాలి. అప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ప్రాపర్గా ఒక రౌండ్ తీసేసుకోండి ఈ విధంగా. ఓకే, వచ్చేసింది కదా ఆర్మ్ హోల్ రౌండ్. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చి 9.5, బ్యాక్ నెక్ వచ్చి 9.5 వచ్చింది కదా, 9.5కి మార్కింగ్ చేసి ఇక్కడ 1.3 3 పెట్టుకున్నాం కదా, ఏది షోల్డర్ బ్రాడ్ అనేది. ఇక్కడ వచ్చేసరికల్లా కొంచెం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3.5 అనేది మార్కింగ్ చేసేయండి ఇక్కడ నుంచి ఇక్కడికి. ఎందుకంటే కొంచెం క్రాస్ వస్తే రౌండ్ షేప్ అనేది మంచిగా వస్తుంది. ఈ విధంగా సరే కొంచెం క్రాస్ వచ్చింది, ఇక్కడ ఒక రౌండ్ షేప్ మార్కింగ్ చేసేది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ 1 ఇంచ్ డాట్ వదులుకున్నాం కదా, ఈ డాట్ అనేది ఏంటంటే కొంచెం నెక్కి ఏంటంటే ఒక ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్ ఎంత వరకు ఉందో ఈ నెక్ దగ్గర నుంచి నెక్ పాయింట్ ఇక్కడ మనం 3.5 తీసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక స్ట్రైట్గా ఒక లైన్ తీసేసుకోండి. ఇది కూడా ఒక 3.5 4 ఇంచెస్ అట్లాగే తీసుకోండి. 3.5 తీసుకోండి సరిపోతుంది. 3.5 డాట్కి మార్క్ చేసేసేయండి. వేస్ట్ వచ్చి 30 ఇంచెస్ కాబట్టి ఇది బ్యాక్ పార్ట్ అంటే 36.5 చెస్ట్ సైజ్ వచ్చేసరికి మనం ఏ విధంగా అనేది యాడ్ చేశానో చూసారు కదా. చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేను చెప్పిన పాయింట్స్ ప్రకారంగా ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ అనేది, ఎందుకంటే బ్లౌజ్లో మెయిన్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తేనే ఈ బ్యాక్ పార్ట్ ద్వారా ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది అనమాట. బ్యాక్ పార్ట్లో మెజర్మెంట్ ప్రాపర్గా వస్తే కనుక ఫ్రంట్ పార్ట్లో కూడా మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, ప్రాబ్లం లేకుండా. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోదాం. కట్ చేసేద్దాం. ఇదంతా ఒరిజినల్ మార్కింగ్స్. నేను ఎక్కడ కూడా ఏంటి లూజ్ అనేది యాడ్ ఎక్కడ కూడా నేను అనేది ఎక్స్ట్రా మార్జిన్ అనేది ఇందులో యాడ్ చేయలేదు. ఇది టోటల్గా ఓవరాల్గా అంత పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఇక్కడ మార్జిన్ ఉంది, ఇక్కడ మార్జిన్ ఉంది. నెక్ దగ్గర ఏంటంటే నేను ఇంకా నెక్ కట్ చేయలేదు కాబట్టి మార్జిన్ యాడ్ చేయలేదు. షోల్డర్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి 13.5 పర్ఫెక్ట్గా వచ్చింది కదా. నేను ఇప్పుడు ఇక్కడ మనం ఎంతైతే స్టిచ్చింగ్లో మనం స్టిచ్ చేస్తామో అంత మార్జిన్ వదులుకొని కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా ఇదంతా ఆర్మ్ హోల్ పర్ఫెక్ట్ ఆర్మ్ హోల్ అనమాట. ఇప్పుడు నేను మార్జిన్ యాడ్ చేసి కట్ చేస్తున్నాను. ఈ మార్జిన్ అనేది ఏంటంటే మనం ఎంతైతే స్టిచ్చింగ్లోకి కుట్టాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి. ఎందుకంటే మనం కలిపేసి మార్జిన్ అనేది 1/2 ఇంచ్ పెట్టేస్తాము, ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు, ఒక్కోసారి తక్కువ అవ్వచ్చు. అందుకోసమని ఫస్ట్ అయితే పర్ఫెక్ట్గా మెజర్మెంట్ ప్రకారంగా మార్కింగ్ చేసేసుకొని తర్వాత ఎక్స్ట్రా మార్జిన్స్ యాడ్ చేసుకొని బ్లౌజ్ అనేది కట్ చేసుకుంటే స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుంది. కటింగ్ కూడా ఎంతవరకు మార్జిన్ పెట్టుకున్నాం అనేది మనకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఓకే, బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లేదంటే నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇమీడియట్గా హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ వచ్చేసరికి ఈ విధంగా లైనింగ్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేద్దాం. డబుల్ ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్కి స్ట్రైట్గా మార్కింగ్ చేసేద్దాం. 1/2 ఇంచ్ మార్కింగ్కి
మార్జిన్ స్ట్రైట్గా చేసేద్దాం ఈ విధంగా. ఓకే, ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చి 9.5 అనమాట. ఈ 9.5 అనేది ఇక్కడ నుంచి 9.5కి మార్కింగ్ చేసేద్దాం. 9.5కి మార్కింగ్ చేసేద్దాం. ఓకే, ఈ 9.5 కింద నుంచి 3.5కి డౌన్ తీసుకోండి. అంటే ఆర్మ్ హోల్ సైజ్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే కింద నుంచి హ్యాండ్ లెంత్ పెరిగే కొద్ది పై నుంచి మనం డౌన్ తీసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చి 9.5 కదా, ఆర్మ్ హోల్ డౌన్ వచ్చి 3.5కి తీసుకోండి. ఏది 9.5, 10, 10.5, 11, 11.5 ఇట్లా వచ్చిన వాటికి ఏంటంటే 3.5 అనేది డౌన్ తీసుకోండి, హ్యాండ్ డౌన్. ఓకే, ఆర్మ్ హోల్ డౌన్. ఇప్పుడు లెంత్ దగ్గర ఒక లైన్ అండ్ ఆర్మ్ హోల్ దగ్గర ఒక హాఫ్ లైన్ ఈ విధంగా. ఓకే, ఇక్కడికి 3.5 అనేది తీసుకోవాలన్నమాట. 3.5 అనేది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ హ్యాండ్ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2.5కి మార్కింగ్ ఇక్కడ చేయండి. ఓకే, ఈ కార్నర్ నుంచి ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది? 17.5 కదా. 17.5లో సగం ఎంత? 9 మార్కింగ్ చేసేసాను. ఇక్కడ 2.5. ఈ ఆర్మ్ హోల్ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఒక స్ట్రైట్గా ఒక మార్కింగ్ ఈ విధంగా లైన్ గీసేయండి. గీసేసి ఇక్కడ ఈ పాయింట్ ఉంది సార్, ఈ పాయింట్ దగ్గర ఒక రౌండ్ షేప్ తీసేసుకోండి ఈ విధంగా. ఓకే, రౌండ్ షేప్ తీసుకొని ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకొక రౌండ్ షేప్ అనేది ఈ విధంగా తీసుకోండి. రౌండ్ షేప్ ఇక్కడ నుంచి ఇట్లాగా, ఇక్కడ నుంచి ఇట్లా ఒక రౌండ్ షేప్ అనేది హ్యాండ్ ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు హ్యాండ్ రౌండ్ వచ్చి 10.5. ఈ 10.5 అనేది సగం ఎంత? హాఫ్ 5.5 అనమాట. ఈ 5.5 నుంచి ఆర్మ్ హోల్కి స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ మార్జిన్. మనం బ్యాక్ పార్ట్లో ఎంత మార్జిన్ తీసుకున్నా అంత మార్జిన్. ఇక్కడ చిన్న జాయింట్ వస్తుంది. ఆ జాయింట్ అనేది మనం లైనింగ్ కుట్టేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఇదంతా ఒరిజినల్ మార్కింగ్ అనమాట. ఇక్కడ మార్జిన్ ఉంది, ఇక్కడ మార్జిన్ ఉంది, పైన మార్జిన్ లేదు. నేను ఇప్పుడు ఎక్స్ట్రా మార్జిన్ పెట్టి కట్ చేస్తాను అనమాట. చూసి కదా హ్యాండ్ షేప్ ఎలా వచ్చిందో మంచిగా. ఇక్కడ మిడిల్ దగ్గర కాటు, ఆర్మ్ హోల్ దగ్గర కాటు అండ్ సైడ్ స్టిచెస్ దగ్గర ఒక కాటు, ఫ్రంట్ హ్యాండ్ స్టార్టింగ్ దగ్గర ఒక కాటు అనమాట. ఇక్కడ తెలుసు కదా, మనం పైపింగ్ వేసుకోవచ్చు, ఫోల్డ్ చేసేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ లైన్లోనే చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి ఎక్స్ట్రా లోత్ తీస్తాం ఫ్రంట్ సైడ్కి. ఈ లోత్ తీసేటప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం ఎక్కడైతే 2.5 ఇంచ్కి ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి మనం లోతు తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇట్లా ఈ లోత్ అనేది ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తే నీట్గా వస్తుంది అన్నమాట. ఇలా వచ్చి ఆర్మ్ హోల్లో ఇలా కలిసిపోవాలి. చూసారు కదా, ఇట్లా ఇంత రావాలన్నమాట. 1/2 ఇంచ్ ఇది ఎగ్జాక్ట్గా ఇంత రావాలి. చూసారు కదా, నేను ఇక్కడ నుంచి ఎక్కడైతే నేను ఇక్కడికి మార్కింగ్ చేస్తాను అక్కడ నుంచి ఇలాగా తీసేసేయాలన్నమాట. ఓకే, అలా వచ్చి నీట్గా షేపు. ఇక్కడ చిన్న కార్డు పెట్టేద్దాం, ఎందుకంటే ఇది ఫ్రంట్ సైడ్కి స్టిచ్ చేయాలన్నమాట. ఓకే, ఫ్రంట్ సైడ్కి స్టిచ్ చేసేసేయాలి. హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్రంట్ పార్ట్స్కి వెళ్ళిపోతాం. మన హ్యాండ్స్ కట్ చేసిన ప్లేస్లోనే మంచి క్రాస్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా వేసేసాం కదా, దీన్ని మన సైడ్కి ఈ విధంగా ఇలా సెట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మన కటింగ్కి ఈజీగా ఉండడం కోసం బ్యాక్ పార్ట్ మన సైడ్కి సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసే ముందు ఏంటంటే ఈ బ్యాక్ పార్ట్లో మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ పెట్టాం కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్లో మెజర్మెంట్స్ అనేది ఏది కూడా మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏది షోల్డర్ కానీ, ఆర్మ్ హోల్ కానీ, చెస్ట్ కానీ, ఓకే, నెక్ బ్రాడ్ కానీ అనేది మనం బ్యాక్ పార్ట్లో ఏదైతే ఇచ్చామో ఫ్రంట్ కూడా అదే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసేసేయండి. బ్యాక్ పార్ట్ ఎక్కడైతే కార్నర్ ఉందో ఆ కార్నర్ నుంచి స్ట్రైట్గా ఒక మార్క్ చేసేసేయండి. షోల్డర్ దగ్గర కూడా స్ట్రైట్గా ఒక మార్క్, షోల్డర్ దగ్గర కూడా స్ట్రైట్గా ఒక మార్క్ చేసేద్దాం. ఆర్మ్ హోల్ దగ్గర కూడా యాజ్ ఇట్ ఈస్గా
రౌండ్ షేప్ యాజ్ ఇట్ ఈస్ ఏదైతే మార్జిన్తో కలుపుకొని మనం మార్కింగ్ చేసినట్టే అనమాట. ఇంకా ప్రత్యేకంగా ఫ్రంట్కి మార్జిన్స్ అవసరం లేదు. ఇక్కడ వచ్చేసరికల్లా కొంచెం క్రాస్, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వచ్చి సమానంగా పెట్టి కొంచెం క్రాస్ తీసుకోండి. ఓకే, ఇది బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి మనం చేసుకుంటున్నటువంటి మెయిన్ మెజర్మెంట్స్ అనమాట ఇవి. ఓకే, ఇప్పుడు మనకి ఇంపార్టెంట్గా కావాల్సింది వీల్ మార్కర్. ఈ వీల్ మార్కర్ అనేది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత బ్రాడ్ ఇచ్చాము, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మార్జిన్ పెట్టాము అనేది గుర్తు కోసము ఇది వీల్ మార్కర్. ఈ వీల్ మార్కర్ మీ దగ్గర ఉంటే ఫైన్, లేదా అంటే ఒకటి తెచ్చుకోండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది మీకు వీల్ మార్కర్ బాగా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక మార్జిన్ లైన్, ఇది బ్రాడ్ లైన్ అనమాట. ఈ బ్రాడ్ లైన్ ఇది ఎందుకంటే చూసారు కదా ఇక్కడ కింద మార్కింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇంతవరకు మనం బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి చేయాల్సిన మార్కింగ్. ఇంకొకటి ఏంటంటే షేప్ పట్టి, క్రాస్ పట్టి వచ్చేసరికి ఇక్కడ 2 ఇంచెస్ క్రాస్ పట్టి మార్కింగ్ చేసుకోండి. 2 ఇంచెస్కి క్రాస్ పట్టి అనేది ఏంటంటే 2 ఇంచెస్కి మార్కింగ్ చేసేసేయండి. ఎక్కడ మన మార్జిన్ ఈ ఒరిజినల్ హైట్ తీసుకున్నాం చూసారా, ఫస్ట్ మన మార్జిన్ లైన్ బ్యాక్ పార్ట్ నుంచి అక్కడ నుంచి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసేద్దాం. ఇది ఒరిజినల్ మార్కింగ్. ఇక్కడ మనం కంపల్సరీగా మార్జిన్ యాడ్ చేసేయాలన్నమాట. అయితే మార్జిన్ ఇది ఒరిజినల్ కదా, ఇక్కడ స్టిచ్చింగ్ కోసం ఎంత మనం ఒక 1/2 ఇంచ్ మీద ఒక పాయింట్ తక్కువ, ఓకే, ఒక పాయింట్ తక్కువ 1/2 ఇంచ్ అనమాట. ఇక్కడ ఏదైతే కింద మార్జిన్ పెట్టామో ఆ మార్జిన్ అనేది మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా, అక్కడ మార్కింగ్ చేసేయాలి దీని మీద. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేసేసేయాలన్నమాట. ఓకే, ఇంతవరకు బ్యాక్ పార్ట్కి మనం బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్కి చేయాల్సిన మార్కింగ్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాం. ఇప్పుడు మార్జిన్ వచ్చేసింది, ఫ్రంట్ పార్ట్ బ్రాడ్ వచ్చేసింది, బాక్స్ పీస్ సైజ్ కూడా వచ్చేసింది. ఇదంతా ఏంటంటే ఇంక్లూడింగ్ మార్జిన్స్. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే ఎక్స్ట్రా మార్జిన్ పెడతానికి లేదు, ఎందుకంటే బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ మార్జిన్స్ వచ్చేసినాయి కాబట్టి అవే మార్జిన్స్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్రంట్ మెయిన్ డాట్. మెయిన్గా ఇప్పుడు ఫ్రంట్ డాట్ వచ్చి కస్టమర్కి 10.5కి మార్కింగ్ చేసేద్దాం. కింది పార్ట్ వచ్చేసరికి 13.5, అంటే డాట్ వచ్చి 10.5 నుంచి 13.5కి పాయింట్, డాట్ పాయింట్ అనమాట. ఓకే, ఈ డాట్ పాయింట్స్ ఏదైతే మనం 10.5, 13 తీసుకున్నామో ఈ డాట్ పాయింట్స్ లైన్స్కి స్ట్రైట్గా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా స్కేల్ రావాలన్నమాట. వంకర టింకర్ రాకూడదు. ఇట్లా చూసుకోండి, నాకంటే ప్రాక్టీస్ అలవాటు ఉంది కాబట్టి నేను స్ట్రైట్గా తీసేసాను. మీరు కొంచెం చూసుకొని కరెక్ట్గా స్ట్రైట్గా తీసుకోండి. ఈ విధంగా రెండు ఈక్వల్గా ఇలా స్ట్రైట్గా ఉందన్నమాట. ఇంకొకటి ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 ఉండింది. ఎక్కడైతే మన పాయింట్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా వీల్ మార్కర్, అక్కడ నుంచి ఇక్కడికి 7.5కి ఒక మార్కింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్, ఎందుకంటే మనం నెక్ అనేది ఎప్పుడైనా ఒక బాక్స్ కొట్టేసి ఆ బాక్స్లోనే నెక్, మనం ఏ నెక్ అయినా సరే అందులో కొంచెం క్రాస్ అనమాట, కొంచెం అవతలకి జరిపి కొంచెం క్రాస్ లైన్ తీసేసుకోండి ఇట్లా. ఇప్పుడు ఫ్రంట్ కూడా రౌండే కాబట్టి రౌండ్ నెక్ని మార్కింగ్ చేసేద్దాం ఈ విధంగా. ఓకే, నెక్ వచ్చేసింది, మొత్తం ఆర్మ్ హోల్ అన్నీ వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం చెస్ట్ మెయిన్ పాయింట్ అనమాట. ఇప్పుడు 36.5 చెస్ట్ వచ్చినప్పుడు ఈ మిడిల్ పాయింట్ ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి మిడిల్ పాయింట్ 10.5 ఇంచ్ వచ్చింది కదా, అది ఉక్స్ పట్టి నుంచి ఎంత రావాలనేది మెయిన్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్, 36.5 వచ్చినప్పుడు 4 ఇంచెస్ రావాలి. 4 ఇంచెస్కి మిడిల్ పాయింట్ ఉక్స్ పట్టి నుంచి సైజు, మిడిల్ పాయింట్ సైజు 4 ఇంచెస్కి మార్కింగ్ చేయండి. అలాగే కింది లైన్ కూడా 4 ఇంచెస్కి మార్కింగ్ ఉంటాయి. ఇది ఎంత వచ్చిందో కింది కూడా అంతే రావాలి. అయితే డాట్ సైజ్ వచ్చేసరికి 1.5కి డాట్ సైజ్ తీసుకోండి. ఎందుకంటే మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కస్టమర్ని అబ్జర్వ్ చేస్తే మనం 36.5కి ఎంత డాట్ ఇవ్వచ్చు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి నేను తీసుకోలేదు కాబట్టి నాకు ఐడియా వచ్చింది ఏంటంటే 1.3 అయితే సరిపోతుంది పాయింట్, అది కప్పు పాయింట్. ఓకే, నెక్స్ట్ తీసుకున్నాం కదా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇంకొకటి ఇప్పుడు బ్యాక్ పార్ట్తో బాక్స్ పీస్ మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ తీసుకున్నాం కదా. అయితే మళ్ళీ ఉక్స్ పట్టి దగ్గర కూడా మనకు బాక్స్ పీస్ సైజ్ కావాలి. అయితే అక్కడ 3 ఇంచెస్ అనేది మనం తీసుకోవాలి. ఏది ఇక్కడ నుంచి ఎట్లాగ 2 ఇంచెస్ తీసుకున్నాము, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ అనేది తీసుకొని మార్కింగ్ చేసేద్దాం ఈ విధంగా. ఓకే, 3 ఇంచెస్. ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటికీ ఒక ట్రయాంగిల్గా మార్కింగ్ చేసేద్దాం. ఓకే,
ఇక్కడ ఒక డాట్ తీసుకుందాం, సైడ్ డాట్ ఇచ్చేసేయండి, ఫిట్టింగ్ బాగా వస్తుంది. సైడ్ డాట్ ఇస్తే ఓకే, ఈ డాట్ కోసం ఎందుకంటే యాక్చువల్గా ఇటు నుంచి ఇటు రావాలి, ఎందుకంటే కొంచెం స్పేస్ ఇచ్చి ఇక్కడ డాట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ స్పేస్ అనేది ఈ డాట్లో యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పాయింట్కి ఎక్కడైతే మనం బాక్స్ పీస్కి 3 ఇంచెస్కి ఇక్కడ మనం మార్క్ చేసుకున్నామో ఈ 3 ఇంచెస్ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక డాట్ వస్తుంది కాబట్టి డాట్కి ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఈ ఎగ్జాక్ట్ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, మిడిల్ ఇక్కడ డాట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్కి హుక్స్ పట్టే దగ్గర. ఈ డాట్ కోసం ఒక 1/2 ఇంచ్ వదులుకొని కింద నుంచి తీసేసుకోవాలి. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్ డాట్కి ఒక స్ట్రైట్గా లైన్ తీసేసుకోండి. ఇది కంప్లీట్గా ఫ్రంట్ అనమాట. ఇప్పుడు ఇది మనం డాట్స్ ఎట్లా యాడ్ చేయాలి, ఆర్మ్ హోల్ డాట్ ఎలాగా, సైడ్ డాట్ ఎలాగ కూడా చెప్తాను, ఎందుకంటే మీకు అది చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ కట్ చేసేసుకుందాం. డాట్ అనేది తర్వాత మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కటింగ్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ మనం కట్ చేసేసుకుందాం. కట్ చేసుకునే ముందు ఏంటంటే ఈ రౌండ్ నెక్ ఉంది చూసారా, ఈ రౌండ్ నెక్ దగ్గర ఈ వీల్ మార్క్ అనేది చేసేద్దాం. ఈ వీల్ మార్క్ అనేది ఎందుకంటే మనం పైపింగ్ వేసినా కానీ ఎగ్జాక్ట్గా ఈ లైన్ మీదనే రావాలి, ఎందుకంటే మనం ఇంత బ్రాడ్ అనేది దీనికి మార్కింగ్ చేసాం కాబట్టి ఈ బ్రాడ్ ప్రకారంగానే ఈ లైన్ ప్రకారంగా పైపింగ్ రావాలన్నట్టుగా ఈజీగా ఉంటుంది అనమాట పైపింగ్ చేయడానికి. ఓకే, అందుకోసమని ఈ వీల్ మార్క్. ఇప్పుడు మనం కట్ చేసేద్దాం. ఇప్పుడు కట్ చేసేటప్పుడు ఏంటంటే బ్యాక్ పార్ట్లో అన్ని మార్జిన్స్ పెట్టి కట్ చేశాను. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఇంక్లూడింగ్ మార్జిన్స్ వచ్చేసినాయి, నెక్ దగ్గర మార్జిన్ పెట్టుకోలేదు. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే లైన్స్కి మార్కింగ్ చేసేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారంగానే ఇచ్చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ ఇంక్లూడింగ్ మార్జిన్ అనమాట. ఇంకొకటి ఏంటంటే లోపల మనం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ ఎంతైతే లోతు తీసామో అక్కడ ఏంటంటే మనకు బాగా పడ్డబోతుంది. ఇక్కడ నుంచి ఒక 4 ఫింగర్స్ తీసుకోండి. ఈ 4 ఫింగర్స్ నుంచి గుర్తుపెట్టుకోండి, 4 ఫింగర్స్ పెట్టుకొని ఎగ్జాక్ట్ ఈ కార్నర్ నుంచి 4 ఫింగర్స్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒకవేళ మనకు కటింగ్ అలవాటు లేదు అనుకుంటే కనుక ఇక్కడ నుంచి ఇలాగా ఒక రౌండ్ షేప్ అనేది ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసేద్దాం. ఎందుకంటే నాకంటే అలవాటు ఉంది కాబట్టి ఎట్ ఎ టైం కట్ చేస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ డౌట్ ఉన్న వాళ్ళకి కానీ 4 ఫింగర్స్ తీసుకొని అక్కడ నుంచి ఒక డౌన్ కట్ చేసేయండి. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా తీసేసుకోండి. ఈ చెస్ట్ దగ్గర మనం చిన్న కార్డ్ ప్లస్ నెక్ దగ్గర కూడా చిన్న కార్డ్. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే నెక్కి మనం కంపల్సరీగా మార్జిన్ పెట్టుకొని కట్ చేద్దాం. ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని నెక్కి కట్ చేసేద్దాం. ఇప్పుడు ఇంకా యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మార్జిన్ వచ్చేసింది, ఇక్కడ నుంచి ఇక్కడికి మార్జిన్ తీసేసుకున్నాం కదా, ఇక్కడ మార్జిన్ వచ్చేసింది కదా, అన్నిటికీ మార్జిన్స్ వచ్చేసినాయి. ఇక్కడ కూడా మనం కింద కూడా మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్. టోటల్గా ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ డాట్స్ దగ్గర కాట్లు పెట్టేసుకుందాం చిన్నగా. ఇక్కడ ఒక కాటు, కాటు, మిడిల్ కూడా కావాలంటే మిడిల్ కూడా కాటు అనేది పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఏంటంటే ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ దాకా ఇట్లా సమానంగా ఇలా పరిచేసుకొని ఇక్కడ కాటు తీసుకోవాలన్నమాట. అంటే మిడిల్లో, ఎగ్జాక్ట్గా మిడిల్లో. ఒక్కొక్కరు ఏంటంటే కింద ఒకసారి పైన వస్తాయి, అలా కాకుండా ఈ రెండింటి డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఇంత. ఓకే, ఇంకొకటి ఏంటి, ఈ పాయింట్ నుంచి ఆర్మ్ హోల్ డాట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఈ పాయింట్ ఇలా పట్టేసుకొని ఎగ్జాక్ట్గా 2 కార్నర్స్ ఈ విధంగా ఉండాలన్నమాట. ఇట్లాగా ఈక్వల్గా ఉండాలి 2. ఇక్కడ ఇట్లాగా ఒకటి ఇట్లా కిందికి ఇలా మీదికి ఇలా ఇది రావద్దు, అన్ఈవెన్గా రావద్దు అనమాట. ఈవెన్గా ఉండాలి, ఈక్వల్గా. ఓకే,
ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న కాట్ ఉంటుంది. సైడ్ వచ్చేసరికి ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ మీద కొంచెం స్ట్రైట్ కొంచెం పైకి ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసేద్దాం. ఇక్కడ నుంచి వీడికి ఒక మార్క్ చేసి ఇక్కడ కాటు పెట్టేద్దాం బ్యాక్ సైడ్. ఓకే, ఇప్పుడు ఈ డాట్లు అనేటివి ఎంతెంత సైజ్ అనేది మనం యాడ్ చేసుకోవాలనేది అది కూడా చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్కరు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట, ఎంత డాట్ యాడ్ చేస్తే ఎంత బాగుంటుంది అనేసి. ఆర్మ్ హోల్ డాట్ వచ్చేసరికి 3.5 ఇంచ్ తీసుకుందాం. ఆర్మ్ హోల్ డాట్ వచ్చి 3.5కి మార్కింగ్ చేసుకోండి. ఈ 3.5 అనేది కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. ఓకే, ఆర్మ్ హోల్ డాట్ వచ్చి 3.5 సైజ్ తీసుకోండి. ఇక్కడికి వచ్చి 2.5 సైజు సైడ్ డాట్ 2.5 సైజ్ తీసేసుకోండి. ఓకే, ఈ 3.5 అనేది ఇక్కడ ఇట్లా స్ట్రైట్గా, ఈ 3.5 అనేది ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. ఇట్లాగా ఒక ఇంటూ ఈ సైడ్ డాట్ అనేది ఏంటంటే మ్యాక్స్ వీటికి ఇక్కడికి ఏంటంటే ఒక 3 ఇంచెస్ గ్యాప్లో వచ్చేటట్టుగా చూసుకోండి డాట్కి దీనికి. ఇది టోటల్గా ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది ఇప్పుడు బాక్స్ పీస్ కట్ చేద్దాం. బాక్స్ పీస్ అనేది కూడా చాలా ఈజీగా మన బాక్స్ పీస్ ఏ విధంగా కట్ చేద్దాం అనేది కూడా చెప్తున్నాను. మనకి బాక్స్ పీస్ అనేది ఏంటంటే కంపల్సరీగా ఫస్ట్ ఏంటంటే బాక్స్ పీస్ సైజు అనేది మనం మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో బాక్స్ పీస్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేయాలి, మెజర్ చేయాలనేది చూపిస్తాను. ఇక్కడ నుంచి ఈ డాట్ చూసారా, ఇక్కడ నుంచి ఈ డాట్కి సైజు కొలుచుకోవాలి. ఎంత వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 వచ్చింది. ఈ 3.5ని మళ్ళీ ఈ డాట్ చూసారు కదా, ఈ డాట్ దగ్గర ఇదే 3.5 ఈ డాట్ దగ్గర పెట్టి టోటల్గా కొలుచుకోవాలి. ఎన్ని వచ్చింది, 10 ఇంచెస్ వచ్చింది. ఎంత వచ్చింది, 10 ఇంచెస్ వచ్చింది అనమాట. డాట్ కొలుసుకుంటే 10 ఇంచెస్ వచ్చింది. ఈ మధ్యలో అనేది మెజర్మెంట్లోకి రాదు, ఎందుకంటే ఇవి రెండు ఇట్లాగా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేస్తే 10 ఇంచెస్ వచ్చిందనమాట. ఇప్పుడు మనకి 10 ఇంచెస్ లెంత్లో బాక్స్ పీస్ అనేది రావాలి. ఇప్పుడు మనం బాక్స్ పీస్ కట్ చేస్తున్నాం. బాక్స్ పీస్ కట్ చేసే ముందు ఏంటంటే కింద ఒక 1 ఇంచ్కి ఇలాగా లైన్ మార్క్ చేసేసుకోండి. ఎందుకంటే ఈ కోరా క్లాత్ అనేది నడుం పట్టీలు కుక్స్ పట్టీలు యూజ్ అవుతుంది అన్నట్టు, అందుకే. అయితే మనకి ఇప్పుడు ఎంత కావాలి, బాక్స్ పీస్ కుక్స్ పట్టీ దగ్గర మనం 3 ఇంచెస్ వదులుకున్నాం కదా. 3 ఇంచెస్ వదులుకునే ముందు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఒక పాయింట్ తక్కువ 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఈ ఒక పాయింట్ తక్కువ 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈజీగా ఒక 3 ఇంచెస్ యాడ్ చేసేసేయండి. ఓకే, పైన కూడా ఒక పాయింట్ తక్కువ 1/2 ఇంచ్కి మార్క్ చేసేసేయండి. టోటల్గా ఎంత వచ్చింది, 4 ఇంచెస్ మీద కొంచెం తక్కువ వచ్చింది అనమాట. అంటే మనం పాయింట్ 1/2 ఇంచ్ పూర్తిగా యాడ్ చేయలేదు కాబట్టి మనకేంటంటే కొంచెం 4 ఇంచెస్కి తక్కువలో వచ్చింది అనమాట. ఓకే, అంటే ఇదేంటంటే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఈ 3 ఇంచెస్ అనేది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనకి నడుం సైజ్ వచ్చి 30 ఇంచెస్. 30 ఇంచెస్ అని అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఒక 1/4 ఇంచ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ స్ట్రైట్గా లైన్ తీసేసుకోండి. ఓకే, తీసుకున్నాం కదా, అంటే ఇది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోగా ఇక్కడ నుంచి మార్జిన్ స్టార్ట్ అవుతుంది అనమాట స్టిచ్చింగ్ అనేది. అయితే నడుం సైజ్ వచ్చి 30 ఇంచెస్ వచ్చింది కాబట్టి 30 ఇంచెస్లో సగం ఎంత, 7.5. 30 ఇంచెస్లో 4 భాగాల్లో 1వ భాగం 7.5 అనమాట. ఈ 7.5కి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి బాక్స్ పీస్కి. ఈ క్రాస్ పట్టీ కంపల్సరీగా ఇది చాలా ఇంపార్టెంట్. నేను అందాజుగా మనం గీసేయొద్దు. నడుము అనేది ఎక్కడి నుంచి, ఎందుకంటే మెయిన్ ఇక్కడ దాకా స్టిచ్ వస్తుంది కాబట్టి మెయిన్ మనకి మెజర్మెంట్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1 పాయింట్ తక్కువ 1/2 ఇంచ్కి ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో ఇక్కడ కూడా 1 పాయింట్ తక్కువ 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసేసి ఇక్కడ 2 ఇంచ్ మనం సైడ్లో 2 ఇంచ్ తీసుకున్నాం కదా బాక్స్ పీస్కి, ఇక్కడ 2 ఇంచ్ ప్లస్ పైన ఒక పాయింట్ తక్కువ 1/2 ఇంచ్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రౌండ్ షేప్ తీసేసుకోండి. ఇలా ఒక రౌండ్ షేప్ తీసేసుకొని ఇక్కడ నుంచి ఇట్లాగా ఒక కొంచెం ఇలాగా పైకి తీసుకున్నా పర్వాలేదు, స్ట్రైట్గా తీసుకున్నా పర్లేదు. ఇక్కడ నుంచి ఇలాగా ఇలా స్ట్రైట్గా ఇలా తీసేసుకోండి. ఓకే,
ఇలాగొచ్చి ఇక్కడికి మనకి ఏంటంటే ఈ 7.5తోనే మనకి క్లోజ్ అయిపోద్ది కాబట్టి లాస్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ దాకా సరిపోద్ది కాబట్టి మనం కంపల్సరీ ఇక్కడ నుంచి 7.5 మార్క్ చేసుకొని ఇక్కడికే మనం మెజర్ చేసుకోవాలి అనమాట. టోటల్గా ఎంత వచ్చింది 10 ఇంచెస్. 10 ఇంచెస్కి మార్కింగ్ చేసేద్దాం. ఫుల్ అంటే టోటల్గా ఇక్కడ నుంచి 10 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ కూడా మనం 10 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసేద్దాం. ఎందుకంటే ఇది ఇంక్లూడింగ్ మార్జిన్ అనమాట. మార్జిన్ బిఫోర్గానే పెట్టేసాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉన్నది. మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 10 ఇంచెస్ కదా, 10 ఇంచెస్కి మార్కింగ్ చేసేసి ఇక్కడ కూడా ఓకే. ఇది బాక్స్ పీస్ కదా. ఇక్కడ బుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర మన గుర్తు కోసం ఒక చిన్న కాట్ పెట్టేసుకోవాలి. క్రాస్గా కాట్ పెట్టేసి చిన్న డాట్ ఇట్లా చిన్న కాట్ ఈ విధంగా. అంటే ఇది ఏంటంటే బుక్స్ పట్టి కాజా పట్టిన గుర్తు అనమాట. ఓకే. ఇది బాక్స్ పీస్. ఓకే, అర్థమైంది కదా. ఫుల్ బ్లౌజ్ కటింగ్. ఫస్ట్ మనము బ్లౌజ్ కటింగ్లో బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, తర్వాత ఫ్రంట్ పార్ట్, తర్వాత షేప్ పట్టి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇదనమాట. అంటే ఫస్ట్ 1 by 1 ఫస్ట్ బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, తర్వాత ఫ్రంట్ పార్ట్, లాస్ట్లో షేప్ బాక్స్ పీస్ అనమాట. ఓకే, ఇట్లా మనం కట్ చేసుకోవాలి. అర్థమైందా?